ఒక దొంగగా మారాల్సిన వాడు ఉపాధ్యాయుడిగా మారిన సంఘటన గురించి మీకు తెలుసా? ఒకరోజు సాయంత్రం 6 గంటలకి ఒక 70 ఏళ్ల వృద్ధుడు తన మిత్రులతో కలిసి పార్క్ లో వాకింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఒక యువకుడు వచ్చి, మాస్టర్ గారు, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. అప్పుడు ఆ మాస్టర్ అతన్ని గమనించి, క్షమించు బాబు, గుర్తుపట్టలేకపోతున్నాను అని బదులిచ్చాడు. అప్పుడు ఆ యువకుడు చిరునవ్వుతో, మాస్టారు, నేను మీ పాత విద్యార్థిని, ఇప్పుడు నేను కూడా ఉపాధ్యాయుడిగా మారాను, అందుకు కారణం పూర్తిగా మీరే మాస్టారు అని చెప్పగానే అది విన్న మాస్టర్ గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఓహో, చాలా మంచి విషయం చెప్పావు నాయనా, కానీ నన్ను చూసి ఎందుకు నువ్వు ఉపాధ్యాయుడిగా మారాలి అనుకున్నావని ప్రశ్నించాడు. అప్పుడు ఆ యువకుడు తన గతాన్ని గుర్తు చేస్తూ, ఒక రోజు మా తరగతి గదిలో నా తోటి విద్యార్థి ఒక అందమైన గాజు పెన్ తీసుకుని వచ్చాడు. అది చూడడానికి చాలా అందంగా ఉండి చాలా బాగా రాస్తుంది. ఆ పెన్ను నా సొంతమైతే ఎంత బాగుంటుంది అని అనిపించింది. వెంటనే ఆ గాజు పెన్నుని దొంగిలించి నా జోబులో పెట్టుకున్నాను. కొంతసేపటి తర్వాత ఆ విద్యార్థి తన గాజు పెన్ను పోయిందని మీకు ఫిర్యాదు చేశాడు. మీరు తరగతి గదిలోకి రాగానే విద్యార్థులందరూ మౌనంగా కూర్చొని మీ వైపే చూస్తున్నారు. అప్పుడు మీరు ఎవరైనా పొరపాటున పెన్ను తీసుకుంటే దయచేసి వెనక్కి ఇచ్చేయండి అని చెప్పారు. కానీ ఎవరూ స్పందించలేదు. అప్పుడు మీరు మా అందరినీ జాగ్రత్తగా పరిశీలించి, సరే, ఒక పని చేయండి, అందరూ నిలబడి కళ్ళు మూసుకుని ఉండండి, నేను చెప్పే వరకు ఎవరూ కళ్ళు తెరవకూడదు, నేను ఒక్కొక్కరి జోబిని తనిఖీ చేసి తప్పు ఎక్కడుందో తెలుసుకుంటానని చెప్పారు. మేమంతా మీ మాట విని నిలబడి కళ్ళు మూసుకున్నాం. మీరు ఒక్కొక్కరి జోబి వెతుకుతూ చివరిగా నా దగ్గరికి వచ్చారు. నా జేబులోనే ఆ గాజు పెన్ను ఉందని మీకు తెలిసింది. మీరు మెల్లగా గాజు పెన్నుని నా దగ్గర నుంచి తీసుకుని మిగతా అందరి పిల్లల జోబీలు వెతికి అంతా పూర్తయ్యాక ఇక అందరూ కళ్ళు తెరవండి, పెన్ను దొరికింది అని మాత్రమే చెప్పారు. మీరు నా పేరు చెప్పలేదు, నన్ను అవమానించలేదు, నన్ను అందరి ముందు తిట్టలేదు. ఆ రోజుతో నా జీవితం మారిపోయింది మాస్టారు. ఆ క్షణం నేను నిర్ణయించుకున్నాను మాస్టారు, ఒక దొంగలాగా కాకుండా మంచి మనిషిగా ఎదగాలని, నేను మీలాగా ఒక మంచి ఉపాధ్యాయుని అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ యువకుడి మాటలు విన్న ఆ మాస్టారు చిరునవ్వు చిందించి, నిజమే, ఆ రోజు జరిగిన సంఘటన నాకు గుర్తుంది, కానీ నేను నిన్ను గుర్తుపట్టలేను. మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది, అందుకని నేను కూడా కన్నులు మూసుకుని పెన్ను వెతికానని మాస్టర్ గారు చెప్పగానే ఆ యువకుడు ఆ మాస్టర్ గారి కాళ్ళ మీద పడి నమస్కరించాడు. గురువు అనేవాడు విద్యార్థి చేసిన తప్పుని చూపించేటప్పుడు అవమానించకూడదు. ఒక మంచి ఉపాధ్యాయుడు విద్యార్థి గౌరవాన్ని కాపాడతాడు. అప్పుడు మాత్రమే ఆయన నిజమైన గురువుగా విద్యార్థుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. మీ జీవితంలో కూడా ఇటువంటి మంచి మాస్టర్ ఉంటే కామెంట్లో తెలియజేయండి.